వెల్కమ్ టు కేఎండి సొల్యూషన్స్. ఈరోజు మనం స్టెప్ డౌన్ గురించి తెలుసుకుంటాం. అసలు స్టెప్ డౌన్ అనే రెగ్యులేటర్ ఎలా వర్క్ చేస్తుంది, దాని యొక్క పవర్ వోల్టేజ్ ఫ్లోయింగ్ ఎలా ఉంటుంది ఏంటి. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే మనకి అడాప్టర్ అయితే కనెక్ట్ చేసిందని అనుకుందాము. అడాప్టర్ వోల్టేజ్ వచ్చేసరికి 19 వోల్ట్స్. అలానే ఇక్కడ బ్యాటరీ అయితే కనెక్ట్ చేసింది అనుకుంటాము. ఇక్కడ బ్యాటరీ నుంచి మనకి 12 వోల్ట్స్ టు 14 వోల్ట్స్. బట్ ఇక్కడ మాస్ఫెట్ 4407 ఉంది. బట్ ఎప్పుడైతే మనం అడాప్టర్ కనెక్ట్ చేస్తామో ఈ మాస్ఫెట్ ఆఫ్ స్టేట్లోకి వెళ్తుంది, బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవుతుంటుంది. ఇక్కడ వచ్చేదానికి 4407 ఇది ఫస్ట్ మాస్ఫెట్. ఇక్కడ కానీ మనం డయోడ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటర్నల్గా ఒక డయోడ్ అయితే ఫిక్స్ చేస్తారండి. డయోడ్ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో ఇమీడియట్గా మనం ఎప్పుడైతే అడాప్టర్ కనెక్ట్ చేస్తామో అడాప్టర్ నుంచి 19 వోల్ట్స్ ఇమీడియట్గా ఇక్కడ దాకా వచ్చేస్తుందండి. బట్ ఇక్కడ వచ్చేదానికి ఇక్కడ ఒక సిగ్నల్ ఉంటుందండి. ఇది వచ్చేదానికి ఛార్జింగ్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మాత్రం ఇక్కడ దాకా అయితే వోల్టేజ్ వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా వోల్టేజ్ వచ్చేది అనేది మనం ఛార్జింగ్ సెక్షన్లో డిస్కస్ చేసుకుంటాం. బట్ ఇక్కడైతే ఇప్పుడైతే 19 వోల్ట్స్ ఉంది అనుకుందాము. ఈ 19 వోల్ట్స్ ఈ రెగ్యులేటర్ ఐసీకి వచ్చింది. ఎప్పుడైతే ఈ వోల్టేజ్ రెగ్యులేటర్ ఐసీకి ఇన్ అవుతుందో ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ వీరెక్ 3 నుంచి 3.3 వోల్ట్స్, వీరెక్ 5 నుంచి 5 వోల్ట్స్ బయటకు వచ్చేస్తాయి. దీనికి ఎప్పుడైతే ఎస్ఐఓ నుంచి ఎనేబుల్ అనే సిగ్నల్ బయటికి వస్తుందో ఫ్రమ్ ఎస్ఐఓ ఆర్ ఈసిఐసి, ఎప్పుడైతే ఎస్ఐఓ చిప్ నుంచి మనకి ఎనేబుల్ అనే సిగ్నల్ వస్తుందో ఇమీడియట్గా ఇది రెస్పాండ్ అవుతుందండి. దీని నుంచి మనకి 2 వోల్టేజెస్ బయటకు వస్తాయి. ఒకటి ఆల్వేస్ పవర్ 3.3 వోల్ట్స్ అండ్ ఆల్వేస్ పవర్ 5 వోల్ట్స్. అవి ఎలా వస్తాయి ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే ఈ సిగ్నల్ అయితే ఈ ఐసీ రిసీవ్ చేసుకుంటుందో ఇమీడియట్గా ఇట్ సైడ్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ వన్ సైడ్ చూసుకుందాం. ఇక్కడ బూట్ 1, LX1, LG1, యూగేట్ 1. ఇక్కడ కనుక మనం మాస్ఫెట్లను అబ్జర్వ్ చేసినట్లయితే VN నుంచి 19 వోల్ట్స్ అప్పర్ మాస్ఫెట్కి ఎప్పుడు వచ్చి ఉంటుంది. అట్లానే ఇలానే చూసుకున్నట్టయితే కింద మాస్ఫెట్ అయితే గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటుందండి. ఎప్పుడైతే ఈ సిగ్నల్ వచ్చిందో ఇమీడియట్గా ఇట్ స్టార్ట్స్ ద ఫంక్షన్. యూ గేట్ నుంచి ఒక సిగ్నల్ బయటకు వస్తుందండి. అలానే లో గేట్ నుంచి కూడా ఒక సిగ్నల్ బయటకు వస్తుంది. అంటే ఇవి ఇట్లా పల్స్ లాగా ఉంటాయండి. ఈ పల్స్ అనేవి ఈ మాస్ఫెట్ని ఒకటి ఆఫ్ చేస్తుంది, ఒకటి టర్న్ ఆన్ చేస్తుంది. ఇవి ఆన్ ఆఫ్ అవడం వల్ల మనకి ఈ 3.3 వోల్ట్స్ ఇలా బయటకు వస్తుందండి. ఇలా ఉంటుంది మనకి వచ్చిన అవుట్పుట్ కూడా. ఇక్కడ 19 వోల్ట్స్ ఉంది. ఇక్కడ ఇది ఈ కింద మాస్ఫెట్ గ్రౌండ్ కనెక్ట్ అయింది. ఎప్పుడైతే ఫస్ట్ LG1 తీసుకున్నాను, LG1 అంటే లో గేట్ సైడ్ అంటే లో గేట్ డ్రైవ్ అనమాట. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న మాస్ఫెట్ గేట్కి ఈ పల్స్ అనేది వస్తుందో ఆటోమేటిక్గా ఇక్కడ బూట్ నుంచి ఒక రెసిస్టర్ ఉంటుంది, అలానే కెపాసిటర్ ఉంటుంది. ఈ బూట్ నుంచి ఇలా వస్తుందండి సప్లై. ఇలా వచ్చి ఇలా గ్రౌండ్ అవుతుంది. ఎప్పుడు ఈ మాస్ఫెట్ అనేది టర్న్ ఆన్ అయినప్పుడు, అంటే ఈ బూట్ అనే సిగ్నల్ నుంచి రెసిస్టర్ నుంచి కెపాసిటర్ నుంచి వచ్చి ఇలా గ్రౌండ్ అవుతుంది. ఓకే, ఈ గ్రౌండ్ అయ్యేటప్పుడు ఈ కెపాసిటర్ అనేది కూడా ఛార్జ్ అవుతుందండి. ఎప్పుడైతే ఇది ఆఫ్ అవుతుందో ఇది టర్న్ ఆన్ అవుతుంది. యాక్చువల్ లాజిక్ అది. బట్ ఇక్కడ కెపాసిటర్ అయితే ఎప్పుడైతే ఛార్జ్ అవుతుందో మళ్ళీ ఇదే వోల్టేజ్ ఈ కెపాసిటర్ నుంచి ఇలా వచ్చి ఇక్కడున్న ఈ డ్రైవ్ ఫంక్షనింగ్ కావడం కోసం ఇది సప్లైగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ పల్స్ జనరేట్ అవుతాయి ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న 19 వోల్ట్స్, ఇక్కడ సపోజ్ 3.3 వోల్ట్స్ ఉన్న పల్స్ అయితే బయటకు వస్తుంది. ఆ పల్స్ వలన ఇక్కడ మనకి ఏంటంటే 3.3 వోల్టేజ్ మాత్రమే ఇలా బయటకు వచ్చేస్తుంది. ఈ వచ్చిన వోల్టేజ్ కూడా మనకి పల్స్ లానే ఉంటుంది. మనకి ఇక్కడైతే ఫైనల్గా 3.3 వోల్ట్స్ పల్స్డ్ వోల్టేజ్ అయితే బయటకు వచ్చిందండి. ఇది ఎలా పనిచేస్తుందో సేమ్ ఇటువైపు కూడా, అంటే ఈ 5 వోల్ట్స్ రావడానికి కూడా సేమ్ ఇలానే ఫంక్షనింగ్ ఉంటుంది. ఫస్ట్ లో సైడ్ అనేది స్టార్ట్ అవుతుంది, తర్వాత హై సైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక బూట్ కెపాసిటర్ ఉంది, అలానే బూట్ రెసిస్టర్. విత్ ద హెల్ప్ ఆఫ్ బూట్ కెపాసిటర్ హై డ్రైవ్ అనేది ఫంక్షన్ చేస్తుంది.